Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. నాకు తెలిసినంత వరకు ఈ స్పెషల్ వీడియో రిలీజ్ అయిన వెంటనే కుప్పలు కుప్పలు సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఎక్కడెక్కడ రైటర్స్ అంతా కథలు పంపిస్తారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీ కథల కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంతోమంది కొత్త వాళ్ళు, కొత్త రైటర్స్ సరైన అవకాశాలు లేక సఫర్ అవుతూ ఉంటారు. ఎన్నో కథలు, ఒకటి కాదు, 2 కాదు, ఒక్కొక్కరు 20 కథలు, 30 కథలు బౌండెడ్ స్క్రిప్ట్‌లు రెడీ చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మందుంటారు. వాళ్ళకి సరైన అవకాశం ఉండదు. ఇలాంటి ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు. ఇలాంటి అనౌన్స్‌మెంట్ ఎవరు ఇవ్వరు. ఈసీలోనే ఆ అనౌన్స్‌మెంట్‌లు రాగలవు. ఈసీకే ఆ దమ్ముంది. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్‌లను, టెక్నీషియన్‌లను ఎవ్వరు ఎంటర్‌టైన్ చేయరు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనేది వాళ్ళ ఫీలింగ్. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీ రాకపోతే కొత్త కథలు ఎలా వస్తాయి? ఎస్పెషల్లీ రైటర్స్ రాకపోతే ఎలా కొత్త కథలొస్తాయి? అవే రొడ్డకొట్టుడు కథలు, అవే మూస కథలు సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూనే ఉన్నాయి. కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. వాళ్ళకు టైం కేటాయించి వాళ్ళు పంపించే కథలు విందాం అని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. ఇక నుంచి నేనుంటాను మీకోసం. 200 కథలు కావాలి. 200 కథలు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో 200 కథలు కావాలి. మీరు ఎలాబరేటెడ్‌గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకోండి కానీ, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చేయగలమా? లేదా? అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని అలాంటి కథలే పంపండి. స్టార్టింగ్ స్టేజ్‌లో మనకు 10 కథలు కావాలి. 10 కథలని మన రేపు 'సాలే' మూవీ ఈ వీడియో చేస్తున్నప్పుడు 'సాలే' మూవీ రిలీజ్ ఉందనమాట. సెకండ్‌కి అక్టోబర్ 2కి. ఆ టైంలో ఒక డైరెక్టర్‌కి 20 సినిమాలని అప్పజెప్పబోతున్నాం. 20 సినిమాలని. సో, వాటన్నిటికి ఫస్ట్ స్టోరీస్‌ని ఫైనలైజ్ చేయబోతున్నాం. అందులో 10 కథలని ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ 10 కథలు కావాలి. సో, డిఫరెంట్, డిఫరెంట్ జోనర్స్‌తో సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ టచ్ చేయని అంటే జోనర్స్ కొన్నే ఉంటాయి. ఎవ్వరూ టచ్ చేయని స్క్రీన్ ప్లేతో మీ దగ్గర కథలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటిని వినే నాథుడే ఉండడు. అందువల్లే అవన్నీ అటక మీద ఉన్న కథలన్నిటిని బయటికి తీయండి. దుమ్ము దులపండి. మళ్ళా పేపర్, పెన్ను తీసుకోండి. కథలు మొదలుపెట్టండి. ఇక నుంచి మీ కథలు నేను వింటాను. మీరు ఈసీకి పంపాల్సిన ఫార్మాట్ ఏంటి అంటే, ఒక వాయిస్ నోట్‌లో అంటే కథ ఏంటి, ఏ జోనర్ అనేది ఒక టెక్స్ట్ మెసేజ్‌లో పెట్టి, దాని కింద ఒక వాయిస్ క్లిప్ ఉండాలి. టోటల్‌గా స్టోరీని నరేట్ చేసి, అది మీరు నరేట్ చేసే విధానం చూసుకోండి. అది 10 నిమిషాలు. అంటే నన్ను కన్విన్స్ చేయగలిగే ఎంత ఉంటది డ్యూరేషన్ అనేది మీరు చూసుకోండి. 5 నిమిషాలా? 10 నిమిషాలా? 20 నిమిషాలా? అర్ధగంట అనేది చూసుకోండి. కానీ డైలాగ్స్ అన్నీ చెప్తూ కొందరికేంటంటే నరేషన్ చేయడం రాక ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేజ్ నుంచి డైలాగ్స్ అన్నీ చెప్తుంటారు. సార్ ఫస్ట్ సీన్ సార్ డైలాగ్స్ ఇలా ఉంటాయి సార్. అలా కాదు. సింపుల్‌గా, క్లుప్తంగా కథ ఏంటో చెప్పండి. కథ చెప్తే చాలు. తర్వాత ఎళ్దాం స్క్రీన్ ప్లేకి, డైలాగ్ వెర్షన్‌కి ఇవన్నీ ఎళ్దాం. స్క్రీన్ ప్లేతో స్టోరీని ప్రెజెంట్ చేయండి. ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో లేదంటే 20 నిమిషాలు. మరీ గంటలు గంటలు మీరు నరేట్ చేశారనుకోండి చూసే పరిస్థితి ఉండదు. అది పక్కకు పడేయడం తప్ప ఏమీ చేయలేం. మీకు రోజుకు ఒక రైటర్ పంపించే స్టోరీని గంట, 2 గంటలు వినాలంటే ఎంత టైం కిల్ అవుతుందో ఆలోచించండి. సింపుల్‌గా స్టోరీ ఏంటో తెలియాలంతే. 5, 10 నిమిషాల్లో ఒక వాయిస్ నోట్‌ని, వాయిస్ క్లిప్‌ని మీరు పంపిస్తే చాలు. ఆ కథని ఖచ్చితంగా వింటాను. నేనే వింటాను స్వయంగా. మధ్యలో ఎవ్వరు ఉండరు. నో మీడియేటర్స్. నేనే వింటాను. దాని మీద డెసిషన్ నేనే తీసుకుంటాను. వన్స్ ఫైనల్ అయిందనుకోండి, దాని మీద మీరు డెవలప్‌మెంట్ మీరు చేయలేకపోయినా పర్లేదు. రైటర్స్‌ని పెట్టి డెవలప్ చేయిస్తాం. కథ దొరికితే చాలు. ఒక మంచి కథ. సో, దీంట్లో మీకు ఆహ్, ఈ సినిమాతో మీరు కొలాబరేట్ అయ్యి ఒక మంచి కథ ఇస్తే మీకున్న క్రెడిట్ ఏంటి అంటే, స్క్రీన్ మీద స్ట్రెయిట్‌గా కథ అని టైటిల్ మీదే పడుతుంది. మధ్యలో ఎవరో మీడియేటర్స్ ఉండడం, కథ దొబ్బేయడాలు ఇలాంటివి ఈసీలో ఉండవు. ఓపెన్ హార్టెడ్‌గా ఆ పర్టిక్యులర్ రైటర్ రాసిన కథ తన కష్టం తనకే చెందాలి. ఆ క్రెడిట్ అంతా ఆ పర్టిక్యులర్ రైటర్‌కే ఇవ్వాలనేది ఈసీ ఇంటెన్షన్. మీరు రిజిస్ట్రేషన్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది అవసరం లేదు. ప్యూర్‌లీ ఓపెన్ హార్టెడ్‌గా అందరికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఆర్టిస్ట్‌కి, ప్రతి టెక్నీషియన్‌కి కల్మషం లేకుండా నా నుంచి సపోర్ట్ ఉంటది. మీరు ఇండస్ట్రీలో
చూసినట్లు 'వారణాసి సూర్యను' చూడొద్దు. ప్యూర్‌లీ మీ కథ, మీ పేరు వెండితెర మీద కనిపిస్తది. హ్యాపీగా ప్లాన్ జేసుకోండి. మీ దగ్గరున్న కథల్ని అంటే ఇలాంటి కథ ఎవరు ఆలోచించరు అన్నంత కొత్త కథలు మీ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి కొత్త కథలు కావాలి. రొటీన్ రొడ్డకొట్టుడు కథలు నాకు పంపించొద్దండి. ఇన్ కేస్ మీరు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చంటే ఏమో చెప్పలేం కానీ, మనం వినగానే ఆ 5-10 మినిట్స్ వినగానే ఈ కథ జేయాలిరా బాబు! ఎటు తిరిగి చేసేయాలి, ఫాస్ట్‌గా చేసేయాలి అన్నంత టెంప్టేషన్ ఉండాలి. ఆ టెంప్టేషన్ మీరు క్రియేట్ చేయగలిగితే మీ కథ వెండితెర మీదకొస్తుంది. సో, ఫస్ట్ స్టేజ్‌లో 10 స్టోరీస్‌ని తీసుకోవడం జరుగుతుంది. 10 కథలు కావాలి. ఇమ్మీడియేట్ 10 కథలు కావాలి. మీ దగ్గర రెడీమేడ్‌గా ఉన్నాయనుకుంటే ఇమ్మీడియేట్ మీరు ఈ సినిమా వాట్సాప్ నంబర్‌కి మీరు పంపాల్సిన ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ ఏ జోనర్ ఏంటి అనేది ఒక 2, 3 టెక్స్ట్ మెసేజ్‌లు పెట్టి ఈ జోనర్‌లో నేను కథ పంపుతున్నాను సార్ వినండి అని చెప్పేసి కింద వాయిస్ క్లిప్‌లో మీరు మీ కథని నేరేట్ చేయాల్సి ఉంటది. కొందరు ఏం చేస్తారంటే పీడీఎఫ్‌లో పేజీలు, పేజీలు పంపిస్తుంటారు. అవి చూడము, అవన్నీ మనం జూమ్ చేసి చూసేంత సిట్యుయేషన్స్ ఈసీలో ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. టెక్స్ట్‌లో టెక్స్ట్‌లో మీరు పీడీఎఫ్ పేజెస్ పంపించే ఆ సంస్కృతి ఈసీలో ఉండదు. సో, దయచేసి ఫ్యామిలీ మెంబర్ ఎవరు కూడా పీడీఎఫ్‌లు పంపొద్దు. మీరు కథ పంపే విధానం క్లిస్టల్ క్లియర్ చెప్తున్నాను. టెక్స్ట్ మెసేజ్‌లో ఒక 2, 3 లైన్స్‌లో అసలు కథ ఏంటి అనేది, ఎలాంటి జోనర్ మీరు స్టోరీ పంపిస్తున్నారనేది చూసుకోండి. 2, 3 కథలు పంపించానండి. స్టోరీ 1 అని పెట్టి, ఆ ఏ జోనర్ అనేది టెక్స్ట్ మెసేజ్ పెట్టి దాని కింద వాయిస్ క్లిప్ పంపాలి. దాని తర్వాత స్టోరీ 2 ఏ జోనర్ ఏంటి? ఇన్ కేస్ ఏదైనా టైటిల్ అనుకుంటే టైటిల్ కూడా మెన్షన్ చేయండి. సో, దాని కింద వాయిస్ నోట్ పంపాలి. ఇలా ఎన్ని కథలైనా పంపొచ్చు. ఒకరు ఎన్ని కథలైనా పంపొచ్చు. కానీ తీసుకునేది 10 కథలే స్టార్టింగ్. గుర్తుపెట్టుకోండి. సో, అనౌన్స్‌మెంట్‌లు యాజ్ యూజువల్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇదిగో ఈ కథను తీసుకుంటున్నాం. పలానా రైటర్ అందించిన కథతో సినిమా రెడీ అవుతుందని చెప్పేసి డైరెక్ట్‌గా ఓపెన్ హార్టెడ్‌గా అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి. ఓకేనా? మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీ కథలను పంపడానికి ప్లాన్ చేసుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు కమ్యూనికేషన్ రండి. మీ కథలను పంపించండి. ఎందుకంటే మీలాంటి కొత్త రైటర్సే సినిమా ఇండస్ట్రీని మార్చగలరు. సినిమా ఇండస్ట్రీని తలరాతను మార్చే దమ్ము రైటర్స్ దగ్గరే ఉంటది. నేనెప్పుడు కథనే నమ్ముతాను. సో, ఆ కథలు మీ దగ్గర ఉన్నాయి. మీలాంటి దమ్మున్న రైటర్స్ సినిమా ఇండస్ట్రీకి రావాలి. మీ దమ్ము చూపించండి. సినిమా ఇండస్ట్రీలో మీరేంటో, మీ టాలెంట్ ఏంటో చూపిస్తూ సినిమా ఇండస్ట్రీలో ధూమ్‌ధామ్‌గా ముందుకు రండి. మీకు సపోర్ట్ చేయడానికి, మీకు గైడ్ చేయడానికి ఈ సినిమా నుంచి వారణాసి సూర్య ఎప్పుడూ ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజిస్ సినిమా. థాంక్ యూ.